కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఎవరు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను అణిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియాల యొక్క శబ్దాది విషయాలను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారిని తెలివిలేని వారిగా భావించడమే కాకుండా మోసపూరితమైన పద్ధతులు ఆచరించేవారిగా చెబుతున్నారు. ఇక్కడ కర్మేంద్రియాణి అను పదానికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు అని అర్థం. ఎందుకంటే గొప్పల కోసం పోయి ఇంద్రియాలను ఊరికే బిగబెట్టుకుని మనస్సుచే అన్ని విషయాల్లో తిరిగే వాళ్ళ గురించి ఈ విధంగా చెప్పెను. అయితే మొదట కొందరు సాధకులకు కూడా మనస్సు ధ్యానమందు లక్ష్యంపై నిలబడక అన్ని విషయాల్లో తిరుగుతుంది. అయితే ఎంతో గొప్పగా ఆలోచించేవారు తన మనస్సు అన్ని విషయాలపైకి పరిగెత్తిన వెంటనే మనస్సును తమ లక్ష్యం వైపుకు తిప్పుకొని విజయాన్ని సాధించడం మాత్రమే అలవాటు చేసుకుంటారు. ఇంద్రియాలు వాటి సొంత విషయాలను అనుభవించే శక్తి కానీ తెలుసుకునే శక్తి కానీ ఇంద్రియాలకు లేదు. మనస్సు వాటితో చేరినప్పుడే ఇంద్రియాలకు ఆ శక్తి ఏర్పడుతుంది. కాబట్టి మనస్సుతో సహా ఇంద్రియాలను నిగ్రహిస్తేనే ఉపయోగం ఉంటుంది.